లిక్కర్ కేసులో సిట్ అధికారులు చేయకూడని అతిపెద్ద తప్పే చేశారా అన్న అభిప్రాయానికి చర్చకి ఇప్పుడు తావిస్తోంది. 11 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామని ఇదివరకు సిట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత విషయం అంతా చాలా గోప్యంగా ఉంటుంది. అసలు ఐటీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సమాచారం ఇచ్చారా లేదా అన్నది కూడా తెలియని అంశంగా ఉంది. ఒక రోజు హడావిడి చేసిన తర్వాత ఈ 11 కోట్ల గురించి పెద్దగా మీడియాలో కూడా చర్చ లేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతూ ఉండగానే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ ఈ రోజు కూడా ఏసీబీ కోర్టులో తన లాయర్ ద్వారా ఒక పిటిషన్ వేయించారు. నిన్ననే ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు నిందితుల్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు రాజ్ కసిరెడ్డి ఆ 11 కోట్లు నావి కాదు, నావి అని చెప్తున్నారు, నా చేతులతో ఇచ్చానని చెప్తున్నారు, దాని మీద వేలు ముద్రలు ఉన్నాయని వెరిఫై చేయాలి, అసలు 2024 జూన్ నుంచి ఆ డబ్బులన్నీ అక్కడే ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ నోట్లు ఎప్పుడు ముద్రించారు అన్న దానికి సంబంధించి వివరాలు సేకరించేందుకు ఆర్బీఐ ద్వారా వెరిఫై చేయించేందుకు గాను మొత్తం ఆ నెంబర్లన్నీ రికార్డ్ చేయాలి, ఆ నోట్ల కట్టల మీద ఉన్న నెంబర్లన్నీ రికార్డ్ చేయాలని నిన్న కోర్టును అడగంగా కోర్టు అందుకు సమ్మతిస్తూ ఆ నోట్ల కట్టల్ని వీడియోగ్రఫీ చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే నిజంగానే 2024 జూన్ నుంచి ఆ డబ్బులు అక్కడ ఉండి ఉంటే ఆ నోట్లు 2024 జూన్కు ముందు ముద్రించినవై ఉంటాయి. దాంట్లో అనుమానం ఏం లేదు. అప్పటి నుండి ఆ డబ్బులు అక్కడ ఉన్నాయంటే ఈ మధ్య ముద్రించిన నోట్లు మళ్ళీ చేరవు కాబట్టి. కానీ ఇదే నిజమైతే 2024 జూన్కు ముందే ఈ నోట్లన్నీ ముద్రించి ఉంటే 2024 జూన్ నుంచి ఆ కట్టలు 11 కోట్ల రూపాయలు అక్కడే ఉండి ఉంటే సిట్ అధికారులు ధైర్యంగా ప్రతి నోటు మీద ఉన్న నెంబర్ను నోట్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి ఆర్బీఐ ద్వారా అని ఎదురు సవాల్ విసిరాల్సింది. కానీ ఆ విధంగా కాకుండా ఈ మొత్తం 11 కోట్ల రూపాయలు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సిట్ అధికారులు అన్నది ఇప్పుడు లేటెస్ట్ గా రాజ్ కసిరెడ్డి తరఫున న్యాయవాది ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ సారాంశం. ఈ నోట్ల కట్టలు ఎప్పుడు ముద్రించారు, ఎప్పుడు అన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి, అలా వస్తే ఈ ఫ్యాబ్రికేటెడ్ గా ఆధారాలు సృష్టించారో 11 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ లో పెట్టారన్న విషయం వెలుగులోనికి వస్తుంది. కాబట్టి అంటే 2024 జూన్ తర్వాత ముద్రించిన నోట్లు ఏ ఒక్కటి ఉన్నా సరే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందన్న ఉద్దేశంతోనే ఆగ మేఘాల మీద ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటున్నారు. నిన్న కోర్టు వీడియోగ్రఫీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా రాత్రి నుంచి సిట్ అధికారులు హైరాణ పడుతున్నారు. హడావిడిగా తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఇక ఆ తర్వాత ఈ నోట్లు ఎప్పుడు ముద్రించారు అన్న దానికి వెరిఫై చేసే అవకాశం కూడా ఉండదు. అలా చేయాలన్న ఉద్దేశంతోనే ఆర్బీఐ ద్వారా నోట్లన్నీ వెరిఫై చేయిస్తే ఇవి ఎప్పుడు ముద్రించారో ఎక్కడి నుండి వచ్చాయి అన్న అంశాలన్నీ వెలుగులోనికి వస్తాయి. అసలు ఇవి పాత నోట్లా లేకుంటే 2024 జూన్ తర్వాత ముద్రించిన నోట్లా అన్నది కూడా వెలుగులోనికి వస్తుంది. ఆ విషయాలన్నీ వెలుగులోనికి వస్తే మొత్తం సిట్టు దర్యాప్తు ఎంత లోపభూయిష్టంగా ఎంత కుట్రపూరితంగా జరుగుతుంది అన్న విషయాలన్నీ బయటకు వస్తాయి. అలా విషయాలు బయటకు వస్తాయన్న ఆందోళనతోనే సిట్ అధికారులు తీసుకెళ్లి డబ్బులన్నీ బ్యాంకులో కలిపేయాలి, డిపాజిట్ చేసేయాలనుకుంటున్నారు. దాన్ని నిలువరించండి, మొత్తం ఆ నెంబర్లన్నీ రికార్డ్ చేసే వరకు, వీడియోగ్రఫీ చేసే వరకు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా వెంటనే నిలువరించండి, ఆ మేరకు వెంటనే ఆదేశాలు ఇవ్వండి అంటూ రాజ్ కసిరెడ్డి తరఫున న్యాయవాది పిటిషన్ వేశారు. ఇప్పుడు కోర్టు దీనిపైన ఏం ఆదేశాలు ఇస్తుంది అన్నది చూడాలి. నిజానికైతే నిజంగానే ఇది ఆ డబ్బులు 2024 జూన్ నుండే ఉంటే సిట్ అధికారుల ప్రమేయం ఏమీ లేకపోయి ఉంటే ఆ ఆధారం నిజంగా అప్పటి నుండే ఉంటే సిట్ అధికారులు ధైర్యంగా ప్రతి నోటు చూపించి ప్రతి నోటును రికార్డ్ చేసి ఆ నెంబర్లు ఎప్పుడు ఏంటి అన్నది వెరిఫై చేసుకోవడానికి వీలుగా రికార్డ్ చేసి ఉండాలి. కానీ ఆ విషయంలో వెనుకబడుతోంది. దీని మీద చర్చకు కూడా పెద్దగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా 11 కోట్ల రూపాయల మీద చర్చకు కూడా ఇష్టపడడం లేదు. అంటే ఇదంతా సంథింగ్ రాంగ్, ఏదో చేశారు వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ గా కుట్రపూరితంగా ఇరికించడానికి అన్నదైతే ఆ అనుమానాలు అయితే బలపడుతున్నాయి. మరీ ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి స్పందిస్తున్న తీరు, ఇవి నావి కాదు, అసలు నాకు సంబంధమే లేదు, మొత్తం వెరిఫై చేయండి, ఆర్బీఐ ద్వారా వెరిఫై చేయించండి అని అంత ధైర్యంగా పదే నిన్న కోర్టులో అడగడంతో పాటు ఈరోజు మళ్ళీ పిటిషన్ కూడా వేయిస్తూ ఉన్నారు. అంటే ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో సిట్ అధికారులకు వ్యతిరేకంగానే ఏదో వ్యవహారం ఉంది అన్నది చాలా క్లియర్ గానే అర్థం అవడానికి అనుకోవడానికి అవకాశం ఇస్తోంది.